హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ పులుసు కూర ఎట్లా చేసుకోవాలో చూసేద్దామండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఆనియన్స్తో చాలా ఈజీగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. మన ఎగ్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపులు. ఈ పోపు నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా అండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, మెంతులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇవి అట్లా ఫ్రై అయిన తర్వాత అందులో మిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. పసుపు 1 స్పూన్, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాల పాటు ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిందండి, నేను మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా అయితే ఆనియన్స్ మగ్గుంటాయి. ఇందులో కారం, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో మనం కడిగి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని నానబెట్టి వేసుకుంటున్నాను. దాని రసాన్ని 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా. ఇప్పుడు చింతపండు రసం వేసాక సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుందండి. మీకు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను బెల్లం కూడా వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒకసారి యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.